హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా హాలిడేస్ అయిపోతున్నాయి కదా పిల్లలకి, మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి. మా పిల్లలు మమ్మీ బయటికి వెళ్దామని 2 days నుంచి సతాయిస్తే మొన్న సండే రోజు బయటికి వెళ్ళాము. పక్క మాకు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళాము. అక్కడ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాల్కి ఎప్పుడు వెళ్ళినా పైన ఉన్న ప్లే సెక్షన్కి, ప్లే ఏరియాకి మాత్రం వెళ్ళడానికి టైం కుదిరేది కాదు. కానీ ఇప్పుడు ఈరోజు మాత్రం పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి ఫస్ట్ ప్లే ఏరియాకి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ కిందికి వచ్చి షాపింగ్ చేసుకుంటూ అలా వచ్చాము. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక మా పెద్ద బాబు విర్చువల్ మాల్, యాక్చువల్గా మేము విర్చువల్ మాల్కి వెళ్ళాము. అక్కడ మా పెద్ద బాబు నేను ఇది ఎక్కాము. అమ్మో, నిజంగా చాలా హారబుల్గా ఉన్నది. నేను ఫస్టే చెప్పాను వాడికి, అరే ఏదైనా ఫారెస్ట్ అట్లాంటిది ఏదైనా థీమ్ ఉన్నది తీసుకోరా అంటే వాడు రోలర్ కోస్టర్ తీసుకున్నాడు. నాకు ఫస్ట్ చాలా భయం వేసింది, కాకపోతే తర్వాత అంత అనిపించలేదు. కానీ చాలా బాగా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మా చిన్నోడు ఇక్కడ పాపం ఇక్కడ ప్లే ఏరియాలో 6 years లోపే వరకే అన్నారు, ఇక్కడికేమో 8 years. నాకు తెలియక సడన్గా వెళ్ళి ఎంత ఏజ్ అనగానే 8 అన్నాను. లేదండి నాట్ అలౌడ్ అన్నారు. తర్వాత మళ్ళీ మా ఆయన వెళ్ళి కాస్త బతిలాడితే లోపలికి ఎలో చేశారు. లేకపోతే అక్కడ వాడు ఎవరిని ఆడనిచ్చేవాడు కాదు. అండ్ ఇక్కడ వీడి రైడ్ చేస్తుంటే వీడేమి చాలా ఎంజాయింగ్గా పైకి వెళ్ళిపోయాడు. కానీ నేను చాలా టెన్షన్ పడ్డాను. పైకి వెళ్ళిన తర్వాత వాడు హ్యాండ్స్ని పట్టుకుంటాడా, వదిలేస్తాడా అని భయం వేసింది. కానీ ఇక్కడ కొంచెం ఫేస్ హారబుల్గా పెట్టాడు. తర్వాత మళ్ళీ నేను మా అంశు అని పిలవగానే నవ్వాడు. తర్వాత కూల్ అయిపోయాడు. కానీ ఎంజాయ్ చేశాడు వాడు రైడ్ని. అండ్ ఇక్కడ ఈ గేమ్స్ని మా పెద్ద బాబు మా చిన్నోడు ఇద్దరు ఆడారు. వీళ్ళు ఆడమేమో కానీ కొట్టుకోవడమే సరిపోతుంది. ఈ రైడ్ ఆడతా ఆ రైడ్ ఆడతా అని అనడమే సగం ఆడేసి మా చిన్నోడు మిగతా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసేస్తాడు. అండ్ తర్వాత ఈ గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. కింద ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అక్కడ అన్ని ఫుడ్ అన్నీ ట్రై చేసాము. అండ్ ఇక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలంటే ఒక క్రెడిట్ కార్డ్ టైప్లో ఇచ్చారు. దాంట్లో ఆల్రెడీ ఒక 1000 రూపీస్ అలా వాళ్ళు డబ్బులు వేసి ఇచ్చారు. తర్వాత ఏ గేమ్ ఆడాలన్నా అక్కడ ఆ కార్డుని ఇలా పెట్టేసేస్తే, అలా స్కాన్ చేసేస్తే ఆ గేమ్ మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మా చిన్న బాబు గేమ్ ఆడాడు. వాడు చాలా ఎంజాయ్ చేశాడు. వాడు నిజంగా ఫైర్ని ఆపుతున్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు ఈ గేమ్ ఆడాడు. వాడు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ అండ్ మాల్లో మేము తిరిగేసరికి ఈవినింగ్ అయ్యింది. అక్కడ మేము చూసేసరికి ఇక్కడ ఈవినింగ్ ఏదో కాలేజ్ వాళ్ళు సంథింగ్ ఎవరో వీళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. కానీ నిజంగా చాలా బాగా చేశారు, చాలా అరుస్తున్నారు. మాల్ మొత్తం రీసౌండ్ వస్తున్నది. పిల్లలు మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేశారు. మేబీ ఇది డ్యాన్స్ అకాడమికా లేకపోతే ఏదైనా సంథింగ్ కాలేజ్ వాళ్ళు స్పాన్సర్ చేశారో తెలియదు. కాకపోతే పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ పిల్లలు ఇక్కడ ఫిష్ మసాజ్ దాంట్లో కూర్చున్నారు. మా పెద్ద బాబు అయితే పాపం అస్సలు కూర్చోలేకపోయినా చాలా నవ్వుతున్నాడు వాడు. మా చిన్నవాడు మాత్రం రిలాక్సింగ్ కూర్చున్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. మా పెద్దవాడే బాగా నవ్వుతున్నాడు. తర్వాత వాడు కాసేపు అయినాక తీసేసి నన్ను కూర్చోబెట్టిన, నా వల్ల అస్సలు కాలేదు. అండ్ ఇక్కడ స్మోకీ క్యాండీస్ ట్రై చేసాము. ఫస్ట్ టైం ట్రై చేసాము స్మోకీ క్యాండీస్. మా పిల్లలు స్మోకింగ్ వస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ మేమైతే చాలా రోజుల నుంచి చోలే భటోరే ట్రై చేద్దామని చూస్తున్నాను. పూరి ఢిల్లీ వాళ్ళ పూరి చాలా పెద్దగా ఉంటుంది కదా, అది తిన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము దట్ డే.